హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. మరొకసారి, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. భావం: యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, మనస్సులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వివరణ: యోగులైన వారు కేవలం శరీరం చేత, మనస్సు చేత, బుద్ధి చేత, ఇంద్రియముల చేత కర్మలు చేస్తున్నారు. కానీ ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి సంగం లేకుండా చేస్తున్నారు. ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షమునకు మార్గం సులువవుతుంది. ఇలా కర్మలు చేసినా అవి చేసినట్టు కావు. మలినమైన మనస్సుతో కర్మలు చేస్తే అవి జ్ఞానమును కలిగించవు. ఒకసారి జ్ఞానం కలిగితే ఇంక వారు ఇంద్రియములతో ఏ ధర్మకార్యములు చేసినా అవి చేయనట్టే. కాబట్టి దీనిని కర్మ సన్యాసము అని అనవచ్చు. కాబట్టి మోక్షం కావాలి అని కోరుకునేవాడు ఫలాసక్తిని వదిలిపెట్టి, రాగద్వేషములు వదిలిపెట్టి, కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేసి జ్ఞాని కావాలి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.